ఇప్పుడు ఇలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టాం. ఎవరైనా మీకు డౌట్ ఉంటే క్యూఆర్ కోడ్ పెట్టాం, ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి. ఇగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా, ఈ పేజీ మీద రాజముద్రే కదా, రాజముద్ర ఉంది కదా, రాజముద్రే కదా అన్న. మరి ఏం తప్పు చేశారు? ఇది క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్లు 25 ఏళ్లు అని చెప్తారు కదా. మీరుండగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరుండగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్లాలి? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారుగా మీరు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్లలో పేరు, సర్వే నంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా? ఖాతా నంబర్ ఉండేది ఫ్రంట్ పేజీలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది, మ్యాప్ కొలతలతో సహా మ్యాప్ ఎప్పుడన్నా పట్టాదారు పాస్ పుస్తకంలో అంత క్రితం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టేదాకా పొలం కొలతలతో సహా తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, కొలతలతో సహా అప్పుడే కదా మొదలు. జగన్ గారు పెట్టయిన తర్వాతే కదా. మరి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా. ఆ మ్యాప్ కూడా రేఖాంశాలు, అక్షాంశాలు, ఆ మ్యాప్ కి సరిహద్దు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సరిహద్దులు కూడా అన్ని దిక్కుల 8 కొలతలు, ఎక్కడ కొద్దికి కూడా బెసక్కుండా, ఎవడో ఆక్రమించకుండా అని జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ప్రవేశపెట్టింది. మరి మీరేం చెప్తున్నారు ఇవాళ? మొత్తం నేనేం చెప్తున్నారు మీరు. జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి. పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది అదే పుస్తకం కదా. క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాం కదా. మ్యాప్ మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా. రేఖాంశాలు, అక్షాంశాలు మేము ఇచ్చాం కదా. మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేశామని మీ ఆస్తుల మీద, గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి.